భారతదేశ చరిత్రలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో భారతదేశ ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారితో మైండ్ గేమ్ ఆడుతూ దేశంలో అధికారం చేపట్టాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రజల మైండ్ గేమ్తో ప్రజలతో ఆటలాడుకుంటూ దేశం యొక్క సమగ్రతను ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేస్తూ ప్రతిసారి కూడా మేము చాలాసార్లు చూసాం, ఏదో ఒక విపత్తు వచ్చినప్పుడల్లా మైండ్ గేమ్ ఆడుతూ సమస్యను పక్కదారి పట్టించడానికి బీజేపీ ఆరితేరింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే గతంలో కూడా చాలాసార్లు అధికారంలో రావడానికి ఎన్నో అబద్ధాలు చెప్పి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో ముఖ్యంగా మరొకసారి నెమరు వేసుకుంటే 100 రోజుల్లో నల్లధనం తెస్తామన్నారు. నోట్ల రద్దు చేస్తే ఉగ్రవాదం అంతమైపోతుంది అన్నారు. అలాగే నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్కటైనా చేశారా? నల్లధనాన్ని తెచ్చారా? కశ్మీర్ ఒక సినిమా తీశారు, బీజేపీ వాళ్ళ ప్రోద్బలంతో ఒక కశ్మీర్ ఫైల్ అని ఒక సినిమా తీశారు. దానిలో కూడా ఉత్త అబద్ధాలు చొప్పించి మొత్తం మైండ్ గేమ్ ఆడుతూ ఆ సమస్యను కూడా వక్రీకరించి తప్పుడు ఆధారాలతో సినిమా నిర్మించారు. దానికి వత్తాసు పలుకుతారు బీజేపీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. నిన్న చూసాం, కర్ణాటకలో వార్తాపత్రికల్లో చూసాం, సోషల్ మీడియా మాధ్యమంలో చూసాం. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి చరిత్రను తీసేసి స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వారి పేర్లు పాఠ్య పుస్తకాల్లో చొప్పించడం అనేది ఎంత దిగజారుడుతనమో, దేశ భవిష్యత్తుకు భావి తరాలకు తప్పుడు చరిత్రను చెప్పి వారి మనసుల్లో విషబీజాలు నాటడానికి ఒక దోహదం చేసే ప్రక్రియను ఏదైతే బీజేపీ చేపట్టిందో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యల వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది, కానీ దేశం ఎక్కడ కూడా బలపడడానికి, ఎక్కడ కూడా ఏమాత్రం కూడా సౌకర్యం అనేటువంటి కానీ ప్రజలు కలిసిమెలిసి ఉండడానికి కానీ ఎక్కడ కూడా తోడ్పాటు కాని చర్యల్ని బీజేపీ చేపడుతోంది. ముఖ్యంగా నిన్న చూసాం, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఉన్నత స్థాయి ఆలోచనలు కలిగినటువంటి క్లీన్ చిట్ ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారిని ఈడీ విచారణ పేరుతో పిలిపించడం అనేది దేశంలో ఉన్న సమస్యలను మరొక్కసారి తప్పుదోవ పట్టించడానికి, ప్రజలను ఆ ఆలోచనల నుంచి తప్పించడానికి మాత్రమే చేసిన ప్రయోగం అని మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు భారతదేశ ఆర్థిక విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, సుమారు 10 మంది దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పి చూస్తున్నారు. ఆ 10 మంది దేశం వెళ్ళిపోవాలని చూస్తున్నారని చాలామంది ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ఆ విశ్లేషకులు చెప్తున్నట్టుగా ఆ 10 మంది బడా వ్యాపారస్తులు దేశం వదిలి వెళ్ళిపోతే భారతదేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైపోతుంది. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుంది. దానికి కారణం ఎవరు? బీజేపీ ప్రభుత్వమే అవుతుంది.
ఇలాంటి సమస్యల నుంచి మైండ్ను అంటే ప్రజల యొక్క ఆలోచనను తప్పించడానికి మళ్లించడానికి బీజేపీ చేస్తున్న నాటకం. ఈరోజు దేశం యావత్తు ఆ సమస్యల మీద దృష్టి పెట్టకుండా రాహుల్ గాంధీ గారి విచారణను చేస్తున్నారు అనే ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో కావాలని ఈ విచారణ సంబంధం లేనటువంటి విషయంలో విచారణకు పిలిపించడం అనేది నీచమైన దిగుజారుడు చర్య బీజేపీది. ఈ బీజేపీ ఇలాంటి దిగుజారుడు చర్యల వల్లనే దేశం సర్వనాశనం అయిపోతుంది. బీజేపీ వారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలో రావడానికి ముందు నుంచి చెప్పిన ప్రతి వాగ్దానాన్ని మీరు ఒక్కరైనా నెరవేర్చారా? ప్రజలను కలిసిమెలిసి ఉండేలా బతకడానికి మీరు ఏమన్నా ఏ చర్యనా చేపట్టారా? మీరు దేశభక్తి ముసుగులో మతతత్వవాదాన్ని పెంచి పోషిస్తూ దేశంలో అన్నాదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులను మీరు విభేదాలు సృష్టించి ఈరోజు దేశాన్ని సర్వనాశనం దిశగా మీరు తీసుకెళ్తున్నారు. దేశభక్తికి పూర్తి స్థాయిలో మీరు వ్యతిరేకం. దేశభక్తి పేరుతో దేశభక్తి ముసుగులో దేశాన్ని అన్ని విధాలా దోచుకుంటున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఈరోజు అది ప్రపంచంలోని ఏకైక పార్టీ. వేరే దేశాల్లో కూడా వేరే మతతత్వ శాంతవాదులు కూడా చేయనటువంటి దోపిడీ వ్యవస్థను భారతదేశంలో అమలుపరుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్కటే ఉంది అని చెప్తున్నాం. ఈ విధంగా ఎందుకు చెప్పదలుచుకుంటా ఉన్నామంటే మీకు ఉదాహరణగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 75 సంవత్సరాలలో 45 లక్షల కోట్లు భారతదేశం చేసిన అప్పు. 75 సంవత్సరాలలో భారతదేశం యొక్క అప్పు 45 లక్షల కోట్లు. దానివల్ల అది ఏం చేసిందయ్యా అంటే ఆంగ్లేయులు మనకు భారతదేశాన్ని అప్పగించినప్పుడు సూది కూడా తయారు చేసుకోలేని పరిస్థితుల్లో భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే, అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారికి అప్పగిస్తే ఈరోజు అంతరిక్షానికి వెళ్ళడానికి కూడా పూర్తి స్థాయిలో తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని అన్ని విధాలుగా కూడా అణుపరీక్షల్లో కావచ్చు, అంతరిక్షంలో కావచ్చు, ప్రతి చోట కూడా అభివృద్ధి చేస్తూ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. ఆంగ్లేయులు వెళ్తూ చాలా నీచంగా మీ దగ్గర ఏముంది, దేశంలో మీరు నడుపుతారో, మీరు ఎలా ప్రజల్ని మీరు పరిపాలన చేస్తారో మేము చూస్తామని చెప్పి అవహేళన చేస్తే, తినడానికి గింజలు కూడా లేని పరిస్థితుల్లో భారతదేశాన్ని అప్పగిస్తే ఆ రోజు నెహ్రూ గారు ఆయన క్యాబినెట్ హరిత విప్లవాన్ని తీసుకువచ్చి ఈరోజు నవధాన్యాలతో అన్ని నిండుగా ఈరోజు భారతదేశం కలకలలాడుతూ ఉందంటే ఆ రోజు నెహ్రూ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అత్యంత కీలకమైనటువంటివి. ఆ రోజు భారతదేశంలో ప్రాజెక్టులు కావచ్చు, డ్యాములు కావచ్చు, ఇన్ని ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇన్ని రైల్వే స్టేషన్లు కావచ్చు, అన్ని విధాల రోడ్లు రవాణా వ్యవస్థలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించబడ్డాయి. అంతరిక్షంలోకి వెళ్ళడానికి కూడా పూర్తి ప్రయోగశాలను నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అలాంటి కాంగ్రెస్ పార్టీని 70 సంవత్సరాలలో మీరు ఏం చేశారని చెప్పి ప్రశ్నించే బీజేపీ వారిని ఈరోజు మేము అడుగుతున్నాం. 1,00,000 కోట్లు అప్పు చేసిన మీ ప్రభుత్వం 7 సంవత్సరాలలో 1,00,000 కోట్లు అప్పు చేశారనే మీ ప్రభుత్వం ఆ డబ్బు ఏం చేసింది? ఆ డబ్బు వల్ల ఆ 100 లక్షల కోట్లతో మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని డ్యాములు నిర్మించారు, ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించారు, ఎన్ని రైల్వే స్టేషన్లు నిర్మించారు, ఎన్ని అంతరిక్ష పరిశోధన కార్యాలయాలు మీరు ఏర్పాటు చేశారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు, ఎన్ని ఫ్యాక్టరీలు కట్టించారు. ఇవన్నీ చేయకపోగా ఈ డబ్బుని అంతా కూడా అవినీతిమయంతో డబ్బుని అంతా మీరు బడా వ్యాపారవేత్తలకు అప్పచెప్తూ వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తూ మీరు ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.
అది కాక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాముల్లో తయారు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమ్మేశారు. పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, విమానయాన సంస్థలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే విద్యుత్ మీరు ఉత్పత్తి చేసే కార్యాలయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా అమ్మేస్తూ 100 లక్షల కోట్లు అప్పు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందని దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. వీటన్నిటిపైన ఈరోజు ప్రజలు దృష్టి మరలిస్తున్నారని, దీని గురించి ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారని, మీకు అందిన ఇంటెలిజెన్స్ ఏవైతే వర్గాల ద్వారా మీరు అందుకున్న సమాచారం ఉందో ఆ ఇంటెలిజెన్స్ సమాచారం వల్ల ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వానికి కాళ్ళ కింద భూమి కదులుతోంది. ఆ భయం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుల్ని కానీ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతోంది, మీకు భయం పట్టుకుంది. ప్రజలు మీరు చేసే తప్పుల్ని, మీరు చేసే అబద్ధపు ప్రచారాలను, మీరు చేసే నీచమైన కార్యక్రమాలను, దేశభక్తి ముసుగులో మతతత్వాన్ని మీరు పెంపొందిస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తూ, మతతత్వం ముసుగులో కూడా దేశాన్ని హిందువులను కూడా, నా హిందూ సోదరులను కూడా మీరు మోసం చేస్తూ మీరు ఏదైతే దోచుకుంటున్నారో అది గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళ దృష్టిని మరల్చడానికి దేశంలో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏదైతే బీజేపీ చేస్తున్న అన్ని కుట్రలను, కుతంత్రాలను నుంచి ప్రజల దృష్టి మరలించడానికి మాత్రమే ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఈడీ విచారణ అనే నెపంతో పిలిపించడం, అన్ని ప్రముఖ పేపర్లలో, పత్రికల్లో, టీవీల్లో అన్ని చూపించడం, సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న కుట్రలో భాగమే బీజేపీ యొక్క పన్నాగం అని చెప్తున్నాం. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇన్షాల్లా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, దేశాన్ని మళ్ళీ గాడిలో పెడతారు. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ రావాలి, దేశం బాగుపడాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే భారతదేశంలో మేము చాలా క్లియర్గా ప్రజలకు వినియోగించుకుంటున్నాం, చేతులు జోడి నమస్కరించి చెప్పుకుంటున్నాం. దేశం బాగుండాలన్నా, భారతదేశంలో ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎవరు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఇదే యథార్థం, ఇదే సత్యం. జై హింద్, నమస్కారం.